హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు AKSIAS కరెంట్ అఫైర్స్. మనం ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 27th జూన్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఇన్ కేసు మీరు ఇదివరకు కరెంట్ అఫైర్స్ మిస్ అయినట్టయితే కనుక మనం ప్లేలిస్ట్లో ఉంటుంది కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ బై సంతోష్ రావు సార్ అని చెప్పేసి. అండ్ దీనికి సంబంధించినటువంటి PDF ఎలాగో నా యాప్లో అవైలబుల్ ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సరే, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటి? మనకి 8 టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ వన్ చాంగే 6. ఇది మనకి SNT టాపిక్ సంబంధించింది, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది చైనా వాళ్ళకి సంబంధించింది. అండ్ ఇందులో మనం ఇండియాకి సంబంధించినటువంటి చంద్రయాన్ 1, 2, 3 కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం, సో దట్ మీకు రివిజన్ లాగా ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈజ్ ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్? ఓకే, ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ ఇది మనకి నేషనల్ కరెంట్ అఫైర్స్. అంటే ఇది ఏంది, ఇది ఎవరు స్థాపించారు? రీసెంట్గా మనకి ఉన్న USA వాళ్ళకి సంబంధించి ఇది న్యూస్లో ఉంది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. ఇది మనకి IR, గతంలో నేను చాలాసార్లు చెప్పాను. అండ్ మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా అడిగారు క్వశ్చన్. ఓకే సార్. నెక్స్ట్, ఇండియాస్ ఎక్స్టర్నల్ డెట్. ఇది మనకి ఎకానమీకి సంబంధించింది అండ్ RBI ఇచ్చినటువంటి డేటా, సో చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ హోపెక్స్, ఇది మనకి డిఫెన్స్, ఇండియా అండ్ ఈజిప్ట్కి సంబంధించింది. ఒకసారి మనం మ్యాప్ పాయింటింగ్ కూడా చెక్ చేయాల్సినటువంటి సందర్భం. అలానే వరల్డ్ ఫస్ట్ ఏషియన్ కింగ్ వల్చర్ కన్జర్వేషన్. ఇది మనకి ఎన్విరాన్మెంట్. ఓకే, ప్రపంచంలోనే వల్చర్స్, మరి ఇండియాలో వల్చర్స్ అంటే గద్దె లాంటివి అనమాట. ఎన్నుండే మన భారతదేశంలో. ఓకేనా? దీని యొక్క సెంటర్ పేరేంది, ఏ రాష్ట్రంలో, ఇలాంటివి డిస్కస్ చేస్తాం. దాని తర్వాత సుచిత్ర కృపలాని గారు రీసెంట్గా అతని యొక్క బర్త్ యానివర్సరీ జరిగింది, కాబట్టి ఇది మనకి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. తన యొక్క కంట్రిబ్యూషన్స్ ఏందో మనం డిస్కస్ చేయాలి. దాని తర్వాత సైపన్ ఐలాండ్, మీరు వినుంటారు, జూలియన్ అసాంజ్ అని చెప్పేసి తను అమెరికాకు చెందినటువంటి కొన్ని సీక్రెట్స్ని లీక్ చేశాడనమాట. వికీ లీక్స్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఓకే, తనకు సంబంధించి ఈ యొక్క తన యొక్క ట్రయల్, కోర్టు యొక్క శిక్ష, అంటే కోర్టు యొక్క ట్రయల్ ఏదైతే ఉందో ఆ ట్రయల్ అనేది, ఆ ప్రాసెస్ అనేది మనకి సైపన్ ఐలాండ్లో జరగబోతుంది. అది ఎక్కడుందో మనం చెక్ చేయాలి. ఇలా మనం ఈరోజు ఈ 8 టాపిక్స్ మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఓకేనా? సరే, ఫస్ట్ చాంగే 6. చాంగే 6 అనేది మనకి చైనాకి సంబంధించినటువంటి ల్యూనార్ మిషన్. ల్యూనార్ మిషన్ అంటే చంద్రుని పైకి పంపినటువంటి మిషన్ అనమాట. మరి దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంది? ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, చంద్రుడు ఎప్పుడైనా సరే మనకి ఒకవైపు మాత్రమే కనిపిస్తాడు, దాన్ని మనం నియర్ సైడ్ అంటాం. నియర్ సైడ్. మరి చంద్రుడు మనకి ఏ వైపు కనబడడో దాన్ని మనం ఏమంటామంటే ఫార్ సైడ్ అంటాం. చంద్రుడు మనకు కనిపించేటువంటి ప్రదేశాన్ని మనం ఏమంటాం ఫార్ సైడ్. ఈ ఫార్ సైడ్లోకి ఏదైనా సరే ఒక స్పేస్ మిషన్ని లాంచ్ చేయడం కష్టం అక్కడ, ఎందుకంటే అక్కడ చీకటి ఉంటుంది కాబట్టి. అలానే అక్కడ ఉన్నటువంటి యొక్క ప్లేస్ ఏదైతే ఉంటుందో, టెరెయిన్ అంటే యొక్క భూభాగం ఏమైతే ఉంటుందో అది కొద్దిగా సో అప్ అండ్ డౌన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ ల్యాండ్ అవ్వడం చాలా కష్టం. చైనా యొక్క మిషన్ని, చాంగే 6 అన్న మిషన్ అక్కడ లాంచ్ చేయడమే కాకుండా అక్కడ నుంచి శాంపుల్స్, సాయిల్ శాంపుల్ కూడా తీసుకుని వచ్చింది. దట్ ఈస్ ద రీజన్ ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? సరే, మరి చంద్రుడు మనకి ఒకవైపే కనబడడానికి రీజన్ ఏంటి? ఇంకోవైపు ఎందుకు కనబడాడు? మీకు ఏమైనా ఐడియా ఉంటే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్, ఓకేనా? సరే, చాంగే 6కి సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. చాంగే 6 మనకి ఏ కంట్రీకి సంబంధించింది? చాంగే 6 అనేది మనకి చైనాకి సంబంధించింది. ఇది ప్రధానంగా ఎక్కడి నుండి సాయిల్ శాంపుల్ తీసుకొచ్చింది? యొక్క మూన్ యొక్క ఫార్ సైడ్, మూన్ మనకి కనిపించదు ఇంకోవైపు, దాని నుంచి యొక్క సాయిల్ శాంపుల్ని తీసుకోవడం జరిగింది. చాంగే 6 అని ఎందుకన్నాం? ఇది మనకి 6వ మిషన్ కాబట్టి ఇది మనకి సెకండ్ టైం యొక్క ఫార్ సైడ్ లాంచ్ చేయడం. కాకపోతే ఫస్ట్ టైం ఇలా శాంపుల్ తీసుకోవడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. 2019లో చైనా ఫస్ట్ టైం వాళ్ళ యొక్క ప్రోబ్ U22 అనే దాన్ని యొక్క ఫార్ సైడ్, అంటే మనకు కనిపించినటువంటి మూన్ సైడ్ లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? మరి శాంపుల్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంది? దీన్ని టెస్ట్ చేయడం వల్ల మనకి ఒక మూన్ ఎలా ఏర్పడింది, మూన్ ఫార్మేషన్ ఏంది, మూన్లో ఉన్నటువంటి కాంపోజిషన్ ఏంటి, ఏవే మూలకాలు ఉన్నాయి అని మనకి ఈజీగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. చాంగే 6 చైనా 6వది, ఫస్ట్ ఫార్ సైడ్ వీళ్ళకి U22, ఇది సెకండ్ది. కాకపోతే ఫార్ సైడ్ నుంచి శాంపుల్ తీసుకొచ్చింది మాత్రం ఇది ఫస్ట్ టైం. మరి ఇండియా, మన మూన్కి సంబంధించినటువంటి ఒకసారి క్విక్ రివిజన్ చేస్తే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ యూస్ఫుల్ ఉంటుంది. ఇండియా మనకి ఇప్పటివరకు మూన్ పైకి 3 మిషన్స్ పంపింది. చంద్రయాన్ 1, 2, 3. చంద్రయాన్ 1 మనం సెండ్ చేసింది 2008. ఇది మూన్ పైన ల్యాండ్ అవ్వలేదు, మూన్ చుట్టూ తిరగడం మాత్రమే ఉంటుంది చంద్రయాన్ 1. ఇది మనకి ఫస్ట్. ఇది మనం నాసా వాళ్ళ సహాయంతో చంద్రయాన్ 1 ఉపయోగించి మనం మూన్ పైన వాటర్ కూడా కనుక్కోవడం జరిగింది. ఇది మనకి లాంచ్ చేసింది మనకి PSLV వెహికల్ ద్వారా లాంచ్ చేస్తాం. దీన్ని మనకి లాంచ్ చేసి అంటే దీని ఆపరేషన్ 2009 వరకు ఆపరేషన్ అయింది. ఆల్మోస్ట్ 1 year వరకు కూడా ఆపరేషన్ అయింది చంద్రయాన్ 1. నెక్స్ట్, చంద్రయాన్ 2 దీన్ని లాంచ్ చేసింది 2019. యాక్చువల్గా ఇందులో మనకి ఆర్బిటార్ అంటే చంద్రుని చుట్టూ తిరిగేది ఉంది.
చంద్రుడిపైన ల్యాండ్ అయ్యేది ల్యాండర్, చంద్రుడిపైన ప్రయాణించేది రోవర్. 3 ఉన్నాయి అనమాట. ఆర్బిటార్, ల్యాండర్ పేరు వచ్చేసి మనకి విక్రమ్, అలానే రోవర్ చంద్రుడిపైన ప్రయాణించేది ప్రజ్ఞాన్. కాకపోతే ఇది చాలా సాఫ్ట్గా మెల్లిగా ల్యాండ్ అవ్వకుండా చాలా హార్ష్గా ల్యాండ్ అవ్వడం వల్ల ఆర్బిటార్ ఏమో పనిచేస్తుంది, కాకపోతే ల్యాండర్ రోవర్ ఏదైతే ఉందో అవి రెండు కూడా పనిచేయలేదు. దీన్ని మనం ఎక్కడ లాంచ్ చేయాలనుకున్నాం? సౌత్ పోల్ పైన లాంచ్ చేయాలనుకున్నాం. చైనా యొక్క సౌత్ పోల్ పైన మనం లాంచ్ చేయాలనుకున్నాం. దీన్ని మనం లాంచ్ చేసింది జిఎస్ఎల్వి ద్వారా. జిఎస్ఎల్వి ద్వారా దీన్ని మనం లాంచ్ చేయడం జరిగింది. ఇంతకుముందుది పిఎస్ఎల్వి ద్వారా. మరి చంద్రయాన్ 2లో మిగిలిపోయినటువంటి ఆర్బిటార్ పనిచేస్తుంది కదా, కాబట్టి చంద్రయాన్ 3లో మనం ఆర్బిటార్ లాంచ్ చేయకుండా ఓన్లీ ల్యాండర్ రోవర్ మాత్రమే లాంచ్ చేసినాం. వాటి నేమ్స్ కూడా ఏం చేంజ్ చేయలేదు. చంద్రయాన్ 3 లాంచ్ చేసింది మనం యొక్క 14th జూలై 2023 యొక్క ల్యూనార్ ఆర్బిట్లోకి ఎంటర్ అయింది. 5th ఆగస్ట్ మనకి ల్యూనార్ సర్ఫేస్ మీద ల్యూనార్ యొక్క అంటే మూన్ యొక్క సౌత్ పోల్ పైన టచ్ అయింది 23rd ఆగస్ట్. మూన్ యొక్క సౌత్ పోల్ పైన టచ్ అయినటువంటి నాలుగవ కంట్రీ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫ్యూచర్. కొన్ని మూన్కి సంబంధించినటువంటి కొన్ని మిషన్స్ చూసినట్టయితే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు. ఇస్రో ఫ్యూచర్ మిషన్స్ మనకి ల్యూపెక్స్, ఇది మనకి జపాన్ వాళ్ళతోని, అలానే చంద్రయాన్ 4. నాసా వాళ్ళది మనకి ల్యూనార్ ట్రయల్ బ్లేజర్ మిషన్, దాంతోపాటు వైపర్ రోవర్ ఆర్టిమిస్ 2 నుంచి ఆర్టిమిస్ 6, ఇది మనకి మనుషుల్ని పంపుతుంది మూన్ సర్ఫేస్ పైకి. రష్యా వాళ్ళది ల్యూనా 26, 28. చైనా వాళ్ళది చాంగ్ ఏ 6, 7, 8 ఇలాంటివి అనమాట. అలానే జపాన్ వాళ్ళది డెస్టినీ ప్లస్. ఇవన్నీ కూడా మూన్ పైకి వెళ్ళేటటువంటి ఫ్యూచర్ మిషన్స్. ఓకేనా, ఇది మనకు ఓవరాల్గా చాంగ్ ఏ 6కి సంబంధించింది టాపిక్ నెంబర్ 1. నెక్స్ట్ ఐడెక్స్. ఇక ఐడెక్స్ అనేది ఒక ప్లాట్ఫామ్ అనమాట, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ప్లాట్ఫామ్ ఏం చేస్తుందంటే డిఫెన్స్ సెక్టార్లో ఎవరైతే కనుక స్టార్టప్స్ ఉంటారో, ఎవరైతే రీసెర్చ్ చేస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేసేటటువంటి ప్లాట్ఫామే ఐడెక్స్. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఐడెక్స్ స్థాపించింది ఎవరు, దీని వెనకాల ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏమేంటి, అది మీకు తెలియాలన్నమాట. ఇది మనకి హైయెస్ట్ లెవెల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం కావాల్సింది. రీసెంట్గా మనకి ఈ యొక్క ఐడెక్స్ వాళ్ళకి ఎవరికి స్పేస్ పిక్సెల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అమెరికా వాళ్ళు, వీళ్ళకి మధ్యలో ఒక అగ్రిమెంట్ కుదిరింది. దేన్ని డెవలప్ చేయడానికి? మినియేచర్డ్ శాటిలైట్ అంటే చాలా మైక్రోస్కోపిక్ శాటిలైట్, చాలా చిన్న ఉండేటటువంటి శాటిలైట్ డెవలప్ చేయడానికి. మరి యొక్క ఐడెక్స్ అనేది ఏ మంత్రిత్వ శాఖ ప్రయత్నం? ఈ ఐడెక్స్ అనేది మనకి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశ డిఫెన్స్ రంగంలో ఇన్నోవేషన్ని ప్రోత్సహించడానికి కోసం అని చెప్పేసి, డిఫెన్స్ రంగంలో ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడానికి కోసం అని చెప్పేసి, అలాంటి డిఫెన్స్ రంగంలో కొలాబరేషన్ని ప్రోత్సహించడానికి కోసం అని చెప్పేసి దీన్ని తీసుకొచ్చారనమాట. మరి ఈ యొక్క ఈ ఐడెక్స్ని ఎవరు ఏర్పాటు చేశారు? దీన్ని రన్ చేసేది ఎవరు? దీన్ని రన్ చేసేది డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్, డిఐఓ, డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్. ఇది ఒక కంపెనీ అనమాట. మన కంపెనీ యాక్ట్ 2013 ఉంది కదా, కంపెనీ చట్టం 2013 ప్రకారం ఇది ఏర్పడింది. మరి ఒక డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేసినటువంటి భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థలేంది? హాల్, దాంతోపాటు బెల్. ఓకే, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్, దాంతోపాటు బెల్. మరి యొక్క ఐడెక్స్ చేసినటువంటి కృషికి గాను ఐడెక్స్కి మనకి ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ ఫర్ పబ్లిక్ పాలసీ అనే అవార్డును కూడా ఇవ్వడం జరిగింది 2021లో. ఇది మనకి డిఫెన్స్ రంగంలో చేసినటువంటి కృషికి గాను. ఓకేనా, డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అర్థమైంది కదా. ఐడెక్స్ ఏ మినిస్ట్రీలో? యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. దాంతోపాటు దీన్ని ఏ ఆర్గనైజేషన్ మేనేజ్ చేస్తుంది? డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్. ఈ యొక్క డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్ వెనకాల ఉన్నటువంటి సంస్థలు హాల్ అండ్ బెల్. దీనికి ప్రైమ్ మినిస్టర్ పబ్లిక్ పాలసీ అవార్డు కూడా వచ్చింది. దిస్ ఈజ్ అబౌట్ టాపిక్ నెంబర్ 2. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 3, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. మనకి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అంటే అర్థం కావాల్సింది అసలు వీళ్ళు ఎలాంటి క్రైమ్స్ డీల్ చేస్తుంటారు. ఎందుకంటే గ్రూప్ 1లో మనకు వచ్చినటువంటి క్వశ్చన్ ఇదే, వీళ్ళు ఎలాంటి క్రైమ్స్ డీల్ చేస్తుంటారు. అలానే ఇందులో ఉండేటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఎంతమంది, దాంతోపాటు ఇది ఏ స్టాచ్యూట్ అంటే ఏ ఒడంబడిక ద్వారా, ఏ ఒప్పందం ద్వారా ఏర్పడింది, ఇండియాకి ఇందులో మెంబర్షిప్ ఉందా లేదా? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఇండియాకి మెంబర్షిప్ ఉందా లేదా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దాంతోపాటు ఇది ఏ ఒప్పందం ద్వారా ఏర్పడిందో కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. చెప్తాను ఇప్పుడు నేను మీకు. మరి ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది ఆర్డర్స్ ఇచ్చిందనమాట. ఏమైనా ఆర్డర్స్ ఇచ్చింది? అరెస్ట్ వారెంట్. ఎవరిని అరెస్ట్ చేయమని చెప్పేసి? రష్యా చీఫ్ ఆఫ్ ఆర్మీ తను అరెస్ట్ చేయమని చెప్పింది. ఇది ఒక పర్మనెంట్ కోర్ట్. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది పర్మనెంట్ కోర్ట్. ఎవరైతే కనుక వ్యక్తులు ఎవరైతే కనుక వార్ క్రైమ్స్, యుద్ధ నేరాలకు పాల్పడతారో అట్లాంటి వాళ్ళని పని చేసేటటువంటిది ప్లాట్ఫామే మనకి ఐసీసీ. ఓకేనా, ఇది మనకి ఐసీజే నుండి డిఫరెంట్. ఐసీసీ రెండు కూడా వీళ్ళు ఉండేటటువంటి హెడ్ క్వార్టర్ వచ్చేసి ద హేగ్. ఓకే, ద హేగ్. కాకపోతే ఐసీజే అనేది యుఎన్ఓ యొక్క ప్రిన్సిపల్ ఆర్గాన్, ప్రధానమైనటువంటి
ఈ యొక్క ఆర్గాన్ అనమాట. ఐసీసీకి యుఎన్ఓకి సంబంధం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ద హేగ్. నెక్స్ట్ ఐసీసీ, ఇది మనకి రోమ్ స్టాచ్యూ 1998 ద్వారా ఉనికిలోకి వచ్చింది. బట్ మనకి పనిచేయడం స్టార్ట్ చేసింది మాత్రం 2002. మరి ఐసీసీ ప్రధానంగా ఎలాంటి నేరాలను విచారిస్తుంటుంది? ఐసీసీ ప్రధానంగా మనకి జీనోసైడ్స్, అంటే ఒక వ్యక్తి చాలా అంటే కొంతమంది వేరే వాళ్ళని చంపడం, మనకి నాజీస్ జ్యూస్ని చంపారు కదా, అలా అనమాట. క్రైమ్స్ అగెనిస్ట్ హ్యుమానిటీ, ఓకే, మానవత్వానికి అగెనిస్ట్గా. వార్ క్రైమ్స్, యుద్ధ నేరాలు, మనకి శ్రీలంకలో సిన్హలీస్ తమిలియన్స్ పైన చేశారు కదా, వార్ క్రైమ్స్. క్రైమ్స్ ఆఫ్ అగ్రెషన్, అంటే రెచ్చగొట్టేటటువంటి క్రైమ్స్, ఇవన్నీ కూడా వీళ్ళ పరిధిలోకి వస్తుంటాయి. నెక్స్ట్ మెంబర్షిప్, ఇందులో ఉన్నటువంటి కంట్రీస్ 123, ఇందులో ఇండియాకి మెంబర్షిప్ లేదు. నాట్ ఓన్లీ ఇండియా, చైనా, ఇరాక్, నార్త్ కొరియా అండ్ టర్కీ ఇవి ఎప్పుడు కూడా సైన్ చేయలేదు. కొన్ని ఇదివరకు సైన్ చేసి ఇందులో నుంచి ఇప్పుడు అంటే సైన్ చేశాయి కానీ వాళ్ళ యొక్క పార్లమెంట్లు ఒప్పుకోలేదు, అంటే రాటిఫై అవ్వలేదన్నమాట. మరి ఫైనాన్స్, వివిధ కంట్రీస్ యొక్క ఈ కోర్టుకి మనకి వాళ్ళు వాలంటరీగా కంట్రిబ్యూట్ చేయొచ్చు. కాకపోతే ఎవరు కంట్రిబ్యూట్ చేసినా కూడా మొత్తం బడ్జెట్లో ఒక కంట్రీ అనేది 22% కన్నా ఎక్కువగా కంట్రిబ్యూట్ చేయకూడదు. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది, మొత్తం నెంబర్ ఆఫ్ జడ్జెస్ 18 జడ్జెస్. ఒక జడ్జి యొక్క పదవీ కాలం 9 years ఉంటుంది. ఇది నాన్ రెన్యూబుల్, అంటే ఒక వ్యక్తి జడ్జ్ అయిన తర్వాత 9 years పనిచేసిన తర్వాత మళ్ళీ జడ్జ్ అవ్వడానికి వీల్లేదు. మరి ఐసీజే అని కూడా చెప్పాను కదండి మీకు, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని. మరి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి మన భారతదేశం నుంచి అపాయింట్ అయినటువంటి మొదటి జడ్జి ఎవరు? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి మన భారతదేశం నుంచి అపాయింట్ అయినటువంటి మొదటి జడ్జి ఎవరు? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఐసీజే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి, ఐసీసీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి డిఫరెన్స్ మనకి, ఇది యుఎన్ఓ భాగం, ఇది యుఎన్ఓది కాదు. దీనికి ఫండింగ్ యుఎన్ఓ ఉంటుంది, ఫండింగ్ వాలంటరీగా వివిధ దేశాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఏర్పడింది 1946, ఇది ఏర్పడింది 2002. ఇందులో ఇండియా రాటిఫై చేసింది, ఇండియా దీన్ని ఒప్పుకుంది, ఇండియా ఇందులో మెంబర్. దీనికి ఇండియాకి సంబంధం లేదు, ఇండియా దీన్ని ఒప్పుకోలేదు. అది మీరు అర్థం చేసుకోవాల్సింది. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 4, ఇండియాస్ ఎక్స్టర్నల్ డెట్. మన భారతదేశం యొక్క అప్పు ఏ విధంగా ఉంది? ఎక్స్టర్నల్ డెట్ అంటే మనం యొక్క వేరే దేశాలకు కట్టాల్సినటువంటి డెట్. మనం ఇందులో అర్థం చేసుకోవాల్సింది, ఈ ఆర్బీఐ డేటా ప్రకారం గతంతో కంపేర్ చేస్తే ఎక్స్టర్నల్ డెట్ తగ్గిందా లేదా? అలానే డెట్లో షార్ట్ టర్మ్ డెట్, లాంగ్ టర్మ్ డెట్ రెండు ఉంటాయి. ఏది తగ్గుతుంది? దాంతోపాటు ఈ యొక్క డెట్ అనేది మనకి జీడిపి రేషియోలో ఎంత ఉంది? అండ్ డెట్ ఏదైతే ఉందో, అప్ ఏదైతే ఉందో, ఇది ఎక్కువగా ఏ కరెన్సీలో ఉంది? అంటే డాలర్స్ రూపంలో ఉందా, రూపీస్ రూపంలో డెట్ ఎక్కువ ఉందా? అది మనం చూడాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ చెక్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ ఆర్బీఐ అనేది ఇండియాస్ ఎక్స్టర్నల్ డెట్ అనేటువంటి ఈ యొక్క నివేదికను ఇవ్వడం జరిగింది. సో ఆర్బీఐ ఏం చెప్తుందంటే, మార్చ్ 2023 కంపేర్ చేసినప్పుడు, మార్చ్ 2024 కంపేర్ చేసినప్పుడు ఇండియా యొక్క డెట్ అనేది తగ్గిందా పెరిగిందా? ఇంక్రీజ్ అయింది. ఎంత? $39 billion, $39.7 billion, అంటే ఒక $40 billion పెరిగింది అనుకోండి. ఇప్పుడు మన యొక్క డెట్ ఎంత? $663 billion. ఎంత? $663 billion. ఇది మన యొక్క డెట్. మన యొక్క డెట్ అనేది జీడిపి రేషియోలో ఎంత ఉంది? మనకి జీడిపి రేషియోలో మనకి 18.7%. అంతకుముందు ఎంత ఉండేది? 19% ఉంది. మన 19% నుండి 18.7% అంటే డెట్ తగ్గిందా పెరిగిందా? డెట్ తగ్గింది. అది మీరు అర్థం చేసుకోవాలి. అలానే మన యొక్క లాంగ్ టర్మ్ డెట్ అనేది ఇంక్రీజ్ అయింది, అంటే దీర్ఘకాలికంగా పరిస్థితులు మనం ఇవ్వాల్సింది కంపేర్ టు షార్ట్ టర్మ్ డెట్. ఇది మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ మన అప్పులు, అంటే వేరే దేశాలకు మనం కట్టాల్సిన అప్పులు ఎక్కువగా డామినేట్ అయింది ఆబ్వియస్గా డాలర్స్ ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత మనం రూపీస్, ఎన్, అలానే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, ఇది మనకి ఐఎంఎఫ్ దగ్గర స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఉంటుంది. ఇవి ఓవరాల్గా మనకు అర్థం కావాల్సింది. ఓకేనా? ఇండియాస్ ఎక్స్టర్నల్ డెట్ ఆర్బీఐ ప్రకారం మన భారతదేశం యొక్క ఎక్స్టర్నల్ డెట్ ఎంత ఉంది? మనకి ఎంత ఉందంటే $663.8 billion. లాస్ట్ ఇయర్ మార్చ్తో కంపేర్ చేసినప్పుడు ఈ ఇయర్ మార్చ్లో డెట్ పెరిగిందా లేదా? పెరిగింది. డెట్ టు జీడిపి రేషియో మాత్రం తగ్గింది, 19% నుంచి 18.7%కి తగ్గింది. నెక్స్ట్ ఈ డెట్లో మెయిన్గా డామినేట్ చేస్తున్న కరెన్సీ ఏంది? డాలర్. దాని తర్వాత ఇండియన్ రూపీ, ఎన్, ఎస్డిఆర్ ఇలాంటివి అనమాట. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 5, ఎక్సర్సైజ్ హోపెక్స్. సరే, ఎక్సర్సైజ్ హోపెక్స్ అనేది మనం ఏ కంట్రీతో చేసినాం అనేది ఐడియా ఉండాలి. దాంతోపాటు ఇది మనకి ఆర్మీయా, ఎయిర్ ఫోర్సా, నేవీయా అనేది ఐడియా ఉండాలి. ఆ కంట్రీ బార్డర్స్ తెలిసి, అంటే ఆ కంట్రీ మ్యాప్ మౌంటింగ్ ఐడియా ఉండాలి. ఇది మనకు ఓవరాల్ ఐడియా ఉండాల్సింది. మనం ఎక్సర్సైజ్ హోపెక్స్ అనేది మిలిటరీ ఎక్సైజ్, జాయింట్ మిలిటరీ ఎక్సైజ్. ఎవరెవరి మధ్యలో? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయింది. అంటే ఆర్మీయా, నేవీ, ఎయిర్ ఫోర్స్ అంటే ఎవరు ఇన్వాల్వ్? ఇక్కడ ఎయిర్ ఫోర్స్ ఇన్వాల్వ్ అయింది. సో మరి ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ ఇండియా నుంచి ఏ ఫైటర్ జెట్స్ ఇన్వాల్వ్ అయినాయి? ఇక్కడ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రఫేల్ ఫైటర్ జెట్స్ ఇన్వాల్వ్ అయినాయి. మరి ఇక్కడ ఎక్కడ జరిగింది? మనకి ఇండియాలో జరిగిందా, ఈజిప్ట్లో జరిగిందా? ఈజిప్ట్లో జరిగింది. మీకు గుర్తుంటే కనుక ఈజిప్ట్తో మనకి ఈవెన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైం నుంచి కూడా ఈజిప్ట్తో మంచి రిలేషన్స్ ఉన్నాయి.
అండ్ ఈజిప్ట్ వాళ్ళతో కలిసి మనం నాన్ అలైన్మెంట్ మూమెంట్ అలీనోద్యమాన్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది ఈజిప్ట్తో కలిసి. ఓకే, నామ్లో మనకి ఇండియా, దాంతోపాటు మనకి ఇండోనేషియా అండ్ యుగోస్లోవియా, దాంతోపాటు గానా అండ్ ఈజిప్ట్ ఈ 5 కంట్రీస్ కూడా మనకి నామ్లో ఉంటాయి అన్నమాట. ఓకే, సరే, నామ్ గురించి కూడా మనకి గ్రూప్ 1 క్వశ్చన్లో వచ్చింది. బాండుంగ్ సమావేశం ఫస్ట్ 1955లో జరిగింది. దాని తర్వాత అది కాస్త నామ్గా మనకి తర్వాత డెవలప్ అయింది. నామ్ యొక్క ఫస్ట్ మీటింగ్ అని చూసి మనకి బెల్గ్రేడ్లో జరిగింది, సెర్బియా క్యాపిటల్ బెల్గ్రేడ్. ఒకసారి మనం ఈజిప్ట్ మ్యాప్ చూస్తే కనుక ఈజిప్ట్ మ్యాప్, ఓకే, ఈజిప్ట్ అనేది మనకి ఆఫ్రికాలో ఉంది స్టూడెంట్స్, ఆఫ్రికాలో ఉంది. ఈజిప్ట్కి బార్డర్స్ వచ్చేసి మనకి లిబియా ఒకవైపు ఉంది అండ్ సూడాన్ ఇంకోవైపు ఉంది. ఓకే, లిబియా అండ్ సూడాన్. నెక్స్ట్ ఇటువైపు చూస్తే కనుక ఈజిప్ట్ దేన్ని బార్డర్గా చేసుకుంది, రెడ్ సీని బార్డర్గా కలిగి ఉంది. రెడ్ సీ యొక్క సూయస్ కెనాల్ ద్వారా మెడిటరేనియన్ సీని కలుస్తుంది, అంటే మధ్యధరా సముద్రాన్ని కలుస్తుంది రెడ్ సీ అనేది. అండ్ రివర్ నైల్ అనేది కూడా ఈజిప్ట్ ద్వారా వెళ్ళి ఈ యొక్క రెడ్ సీలో నైల్ నది కూడా కలుస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మీకు పోర్ట్ సైద్ అని ఉంటుంది, పోర్ట్ సైద్, అది చాలా ఇంపార్టెంట్. ఇది మరి ఈజిప్ట్లో ఉన్నటువంటి ఈ యొక్క పెనిన్సులా అంటే ద్వీపకల్పాన్ని మనం సినాయి పెనిన్సులా అంటాం. ఏమంటాం మనం? సినాయి పెనిన్సులా అంటాం. మీకు గుర్తుంటే కనుక ఇక్కడ మనకి COP27 మీటింగ్ జరిగింది, COP27 మీటింగ్. COP28 మీటింగ్ వచ్చేసి UAEలో అనుకోండి. మరి COP29 ఎక్కడో మీరే ఆన్సర్ చేయండి ఒకసారి, COP29 ఎక్కడ అనేది. నెక్స్ట్ మనకి వల్చర్, ఓకేనా, వరల్డ్స్ ఫస్ట్ ఏషియన్ కింగ్ వల్చర్ కన్జర్వేషన్ సెంటర్. అంటే ఒక వల్చర్ని కన్జర్వేషన్ చేయడానికి, అంటే ప్రొటెక్షన్ చేయడానికి ఏషియాలో ఫస్ట్ టైం మనం ఒక సెంటర్ని ఇండియాలో ఒక రాష్ట్రం అనేది క్రియేట్ చేసింది. మరి ఏ రాష్ట్రం అది? ఎక్కడ యొక్క వల్చర్ కన్జర్వేషన్ సెంటర్ అనేది? ఉత్తరప్రదేశ్లో. ప్రపంచంలోనే వరల్డ్స్ ఫస్ట్ కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ దేనికోసం అని చెప్పేసి ఏషియన్ కింగ్ వల్చర్ కోసం. ఎక్కడ ఇది మనకి? ఎక్కడ అంటే కనుక మహారాజ్గంజ్ డిస్టిక్. మరి దీని యొక్క ప్రొటెక్షన్ స్టేటస్ చూసినట్టయితే కనుక ఈ యొక్క ఏషియన్ కింగ్ వల్చర్ ఏదైతే ఉందో, వల్చర్ అంటే గద్ద అన్నమాట. ఓకే, ఇక దీని యొక్క రెడిష్ కలర్ వల్ల దీని నిక్ నేమ్ ఏంటంటే మనకి రెడ్ హెడెడ్ వల్చర్ అని కూడా అంటాం. మరి యొక్క బ్రీడింగ్ సెంటర్ పేరేం పెట్టాం మనం? ఈ యొక్క జటాయు కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్. దిస్ ఈజ్ అబౌట్ ద నేమ్. సరే, వీటి యొక్క సంఖ్య తగ్గడానికి రీజన్ ఏంటంటే మనం ఎప్పుడైతే యానిమల్స్కి, అంటే మనము ఈ యొక్క పశువులకు మనకి డైక్లోఫినాక్ టాబ్లెట్ ఇస్తాం కదా, అంటే మనకి పెయిన్ రిలీఫ్ లాగా, వాటికి కూడా డైక్లోఫినాక్, మనకి ఐబుప్రూఫిన్ లాగా. ఎప్పుడైతే ఈ యొక్క యానిమల్స్కి డైక్లోఫినాక్ ఇంజెక్షన్ ఇస్తామో యానిమల్స్ లోపల ఈ యొక్క ఇంజెక్షన్కి సంబంధించినటువంటి కెమికల్స్ అని ఉండిపోతాయి అనమాట. ఎప్పుడైతే యానిమల్ చనిపోద్దో అప్పుడు ఈ యొక్క వల్చర్స్ అంటే ఈ యొక్క గద్దలు యానిమల్స్ యొక్క మీట్ తిన్నప్పుడు ఈ డ్రగ్ కూడా యానిమల్స్లోకి వెళ్ళిపోతుంది. దానివల్ల ఏమవుతుంది? ఈ యొక్క వల్చర్స్ చనిపోతున్నాయి. అందుకోసమే డైక్లోఫినాక్ని బ్యాన్ చేశారు. మీరు ఏమైనా వెటర్నరీ డాక్టర్ని అడిగితే అర్థమవుతుంది. నెక్స్ట్ దీని యొక్క ప్రొటెక్షన్ స్టేటస్, ఇది మనకి క్రిటికల్లీ ఎండేంజర్డ్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఇది మనకి షెడ్యూల్ 1 లిస్ట్లో ఉంది. మన భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం స్పీసీస్ అంతా వల్చర్ 9 స్పీసీస్. తెలంగాణ స్టూడెంట్స్ ఉంటే మీకు ఐడియా ఉండాలి, మనకి తెలంగాణలో వల్చర్స్ని కాపాడడానికి కోసం అని చెప్పేసి ఆదిలాబాద్లో ఒక ప్లేస్ చాలా వల్చర్ ప్రొటెక్షన్ ప్లేస్కి చాలా ఫేమస్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ఆ ప్రాంతంలో. ఓకే, దాని ప్లేస్ ఏందో తెలిస్తే తెలంగాణ స్టూడెంట్ చెప్పడానికి ట్రై చేయండి. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 7, సుచిత్ర కృపాలని గారి యొక్క జన్మదిన సందర్భంగా, తన యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా తన సాధించినటువంటి కొన్ని కృషి, కంట్రిబ్యూషన్, తన యొక్క రోల్, ఇట్లాంటివి తను అసోసియేట్ అయినటువంటి ఆర్గనైజేషన్స్ గురించి మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా, ఇది మనకి మోడర్న్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సుచిత్ర కృపాలని గారి యొక్క మెయిన్ కంట్రిబ్యూషన్ ఏంటంటే ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇండియాకి ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్. ఆ రోజులలోనే ఏ రాష్ట్రానికి? యూపీకి. అంటే మీరు అర్థం చేసుకోండి. తన యొక్క బర్త్ యానివర్సరీ వచ్చేసి June 25. తన యొక్క లైఫ్ స్పాన్ వచ్చేసి 1908 నుంచి 1974. తన బర్త్ ప్లేస్ తన ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి? అంబాలా, హర్యానా మనకు చాలా పాపులర్ ఫర్ డైరీ. ఓకే, డైరీకి చాలా పాపులర్. హర్యానాలో లో సెక్స్ రేషియో ఉంటుంది, మీకు అర్థమై ఉండాలి. నెక్స్ట్ మనకి డ్రాఫ్టింగ్ కమిటీ, మనకి రాజ్యాంగం రాయడానికి డ్రాఫ్టింగ్ కమిటీ ఉంది కదా, డ్రాఫ్టింగ్ కమిటీకి సంబంధించినటువంటి సబ్ కమిటీలో తన యొక్క సుచిత్ర కృపాలని గారు మెంబర్, వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత సుచిత్ర కృపాలని గారు ప్రధానంగా పాల్గొన్నటువంటి ఉద్యమాలు చూసినట్టయితే కనుక క్విట్ ఇండియా మూమెంట్, అలానే తన యొక్క ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ 1940ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి, ఫౌండింగ్ మెంబర్. నెక్స్ట్
తను ఈ యొక్క బీహార్లో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు కానీ, నౌకోలి ప్రీ పార్టీషన్ అంటే మనకి పార్టీషన్ జరగబోతున్నప్పుడు నౌకోలి మనకి వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో తీవ్రమైనటువంటి మత ఘర్షణలు చెలరేగినాయి. అక్కడ కూడా తను అక్కడ బాధపడిన వాళ్ళకి హెల్ప్ చేయడం ఇలాంటివి చేసింది. నెక్స్ట్ తను ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో పార్లమెంటరీ డెలిగేషన్ టు టర్కీకి, దాంతోపాటు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్లో రిప్రజెంటేషన్, అలానే యుఎన్ జనరల్ అసెంబ్లీ కూడా రిప్రజెంటేషన్లో తను భాగంగా ఉంది. ఇది సుచిత్ర కృపలాని గారు కంట్రిబ్యూట్ చేసినటువంటి బ్రీఫ్ ఓవర్వ్యూ. ఇండియా యొక్క ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్, ఏ స్టేట్కి, యూపీకి. తన యొక్క లైఫ్ మనకి కంట్రిబ్యూషన్, అలానే హర్యానా, దాని తర్వాత ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్, దాని తర్వాత క్విట్ ఇండియా మూమెంట్తోని అసోసియేషన్, బీహార్ ఎర్త్క్వేక్ ఆ రిలీఫ్ యాక్టివిటీస్లో, దాని తర్వాత తను పార్టిసిపేట్ చేసినటువంటి డెలిగేషన్స్, ఇవి మనం డిస్కస్ చేసాం ఈరోజు. నెక్స్ట్ జూలియన్ అసాంజ్. జూలియన్ అసాంజ్ ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి? ఆస్ట్రేలియా. అమెరికా యొక్క సీక్రెట్స్ ఇన్ఫర్మేషన్ని లీక్ చేశాడని చెప్పేసి ఎలా లీక్ చేశాడు? తను వికీ లీక్స్ అని పెట్టడం ద్వారా. ఓకేనా? సో ఈ యొక్క వికీ లీక్స్ ఫౌండర్ తను ఇన్ని రోజులు కూడా యూకేలో షెల్టర్ తీసుకున్నాడు. యూకే లండన్ కోర్ట్ బెయిల్ ఇచ్చింది. ఓకే, సో బెయిల్ తను ఈ యొక్క కాంప్రమైజ్కి వచ్చిందనమాట యూఎస్ గవర్నమెంట్. ఏంటంటే తను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. తను చేసిన తప్పు ఏదైతే ఉందో దానికి జనరల్గా 5 సంవత్సరాల జైలు శిక్ష దాకా పడాలి మ్యాక్సిమం. తను అన్ని రోజులు అంటే ఇదివరకే జైలు శిక్ష అనుభవించాడు ఇదివరకే. సో కాబట్టి తను యొక్క తప్పు ఒప్పుకున్నందుకు గాను తను ఇప్పుడు రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. తను రిలీజ్ అయ్యి ఆస్ట్రేలియాకి వెళ్తాడనమాట. కాకపోతే ఈ కోర్ట్ అనేది ఈ రిలీజ్ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో, ట్రయల్ ఏదైతే ఉందో, అది తను ఎక్కడ కోరాడంటే కనుక అమెరికాలో కాకుండా తన ఆస్ట్రేలియాకి దగ్గరలో ఉన్న ప్రాంతం, అమెరికా కాకుండా ఆస్ట్రేలియాకి దగ్గరలో ఉన్న ప్రాంతం ఏంటంటే అమెరికా పాక్షికంగా కంట్రోల్ చేస్తున్నటువంటి ఒక ఏరియా ఉంది. అదే మనకు ఇక్కడ నార్దర్న్ మరియానా ఐలాండ్స్. ఏంటది? నార్దర్న్ మరియానా ఐలాండ్స్. ఈ నార్దర్న్ మరియానా ఐలాండ్స్ ఎక్కడుంది మనకి? ఇక్కడ చూస్తే మీకు ఫిలిప్పైన్స్కి ఈస్టర్న్ డైరెక్షన్లో ఉంది. ఫిలిప్పైన్స్కి ఈస్టర్న్ డైరెక్షన్లో ఉంది. ఇది వెస్టర్న్ పసిఫిక్ ప్రాంతంలో కూడా మనం అనొచ్చు. ఆస్ట్రేలియాలకి నార్త్. ఓకేనా? సరే, చూస్తే మీకు ఇక్కడ వికీ లీక్స్. మరి ఏ ఐలాండ్ ఇది మనకి ట్రయల్ జరుగుతుంది? సైపాన్ ఐలాండ్. సైపాన్ ఐలాండ్ దేనికి క్యాపిటల్? నార్దర్న్ మరియానా ఐలాండ్కి క్యాపిటల్. ఇక్కడ మనకి ఎవరి ట్రయల్ జరగబోతుంది, ఎవరి విచారణ జరగబోతుంది? వికీ లీక్స్ యొక్క హెడ్ జూలియన్ అసాంజ్. తను ఏ కంట్రీకి చెందినటువంటి వ్యక్తి? ఆస్ట్రేలియా. ఓకేనా? సైపాన్ ఐలాండ్స్. ఈ సైపాన్ ఐలాండ్స్ అమెరికా కంట్రోల్ ఉంది పార్షియల్గా అనమాట. కాకపోతే కంప్లీట్గా అమెరికా కాదు. సో లైక్ ఇప్పుడు అమెరికాకు వేరే ప్రాంతాలపైన కొన్ని ప్రాంతాలు లైక్ గ్వామ్, ప్యూర్టోరికో, అలానే నార్దర్న్ మేరియానా, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ అమెరికా. కాకపోతే అమెరికాలోని స్టేట్స్ కావన్నమాట. అమెరికాలోని స్టేట్స్ కావు. నెక్స్ట్ ఇక్కడ సేపెయిన్ ఐలాండ్స్ అంటే ఇక్కడ మేరియానా, నార్దర్న్ మేరియానా ఐలాండ్స్లో హైయెస్ట్ పాయింట్ ఏంది ఇక్కడ మనకి? మౌంట్ టపోచు. ఇది మనకు ఓవరాల్గా. నెక్స్ట్ ఇంకొక మీకు వాల్యూ అడిషన్ పాయింట్ ఏంటంటే మనకి యుఎస్ టెరిటరీస్. ఓకే, యుఎస్ యొక్క భూభాగాల్లో ఏదైనా భూభాగానికి చైనా వాళ్ళు వీసా లేకుండా అంటే వెళ్ళొచ్చు అంటే కనుక ఈ ఐలాండ్కి అనమాట. ఈ ఐలాండ్కి చైనా సిటిజన్స్ వీసా లేకుండా కూడా వెళ్ళొచ్చు. ఇది మనకి ఇంపార్టెంట్. సరే, ఈరోజు మనం ఎంసీక్యూ చూద్దాం. ఎంసీక్యూ ఫస్ట్, యాజ్ పర్ ద ఇండస్ వాటర్ ట్రీటీ 1960 ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారము ఇండస్ వాటర్ ట్రీటీ మనకి వరల్డ్ బ్యాంక్ ఇండియా పాకిస్తాన్ మధ్యలో చేసిందని తెలుసు. దాని ప్రకారం ఇండియాకి కంప్లీట్గా కంట్రోల్ ఏ రివర్స్ పైన వచ్చింది. ఇందులో ఉన్నటువంటి ఏ రివర్స్ పైన ఇండియాకి కంప్లీట్గా కంట్రోల్ వచ్చింది. ఓకే, ఏ రివర్స్ పైన మనకి జీలం చీనాబ్ రావి ఏమో పాకిస్తాన్, రావి బియా సట్లెజ్ ఏమో ఇండియా. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 2. మనకి 2. నెక్స్ట్, విచ్ సిటీ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ అఫీషియల్లీ డిక్లేర్డ్ యాజ్ సిటీ ఆఫ్ లిటరేచర్. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. యునెస్కో వాళ్ళు క్రియేటివ్ సిటీగా, సిటీ ఆఫ్ లిటరేచర్గా ఏ సిటీకి అవార్డు ఇచ్చారు? కోజికోడ్. దానికి కోజికోడ్ అవార్డు ఇచ్చారు. వీళ్ళు ఎన్ని కేటగిరీలో అవార్డు ఇస్తారని చెప్పాను? 7 కేటగిరీస్లో అవార్డు ఇస్తారని చెప్పాను. అప్రాక్సిమేట్గా ప్రపంచం మొత్తం మీద 300 సిటీస్కి అవార్డు ఇచ్చారు. ఇందులో మనకి హైదరాబాద్ కూడా గతంలో అవార్డు వచ్చింది. ఏ కేటగిరీలో వచ్చింది హైదరాబాద్ గతంలో అవార్డ్స్ చెప్పండి. నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు తార్కాష్ ఎక్సర్సైజ్కి సంబంధించి ఏది రైట్ అంటున్నారు? ఇది మనకి ఇండియా యుఎస్ఏ మధ్యలో జరిగేది, రైట్? ఇది మనకి న్యాచురల్ డిజాస్టర్కి సంబంధించింది అంటున్నారు, కాదు. ఇది దేనికి సంబంధించిందంటే అర్బన్ టెర్రరిజం, అంటే ఈ యొక్క టౌన్స్లో అర్బన్ ఏరియాలో టెర్రరిజాన్ని ఎలా కంట్రోల్ చేయాలని. నెక్స్ట్ 4, కన్సిడర్ ద ఫాలోయింగ్ యాక్షన్. కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం, ఏదైనా రాష్ట్రం యొక్క ఏరియాని పెంచడం, ఏదైనా ఒక రాష్ట్రం యొక్క బౌండరీని, నేమ్ని చేంజ్ చేయడం, ఇవన్నీ కూడా. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ యాక్షన్ రిక్వైర్ ప్రెసిడెంట్ రికమెండేషన్, అంటే ఈ వేటికి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు ప్రెసిడెంట్ యొక్క ముందస్తు అనుమతి కావాలి ఆర్టికల్ 3 ప్రకారం అంటున్నారు.
ఆన్సర్ ఏంటంటే ఈ మూడింటికి సంబంధించి కూడా ప్రెసిడెంట్ ముందస్తు రికమెండేషన్ అవసరం ఉంటుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆల్ ద 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ NIA. NIA జనరల్గా వీటిని ఇన్వెస్టిగేట్ చేస్తుంటుంది. ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ని కానీ, అటామిక్ ఎనర్జీకి సంబంధించింది కానీ, లేదా న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించినటువంటి వీటిని NIA ఇన్వెస్టిగేట్ చేస్తుంటుంది. ఓకేనా? సరే, NIA ల్యాక్స్ ద పవర్ టు డీల్ విత్ ద టెర్రర్ రిలేటెడ్ క్రైమ్స్ అంటున్నారు. అంటే NIA టెర్రరిజానికి సంబంధించినటువంటి క్రైమ్స్ని విచారించలేదు అంటున్నారు. రాంగ్. యాక్చువల్లీ దీన్ని విచారించడానికే NIAని మనం 2009లో క్రియేట్ చేసాం. ముంబై బ్లాస్ట్ తర్వాత మనకి NIA ఒక ఆఫీస్ కూడా ఉంది మనకి హైదరాబాద్లో. ఓకే, కాబట్టి సెకండ్ వన్ ఇన్కరెక్ట్ కాబట్టి, ఓకే, ఇన్కరెక్ట్ సెకండ్ వన్ కాబట్టి ఎన్ని ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇందులో ఒక ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి ఆన్సర్ వచ్చి చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ 2 ఓన్లీ. ఓకే, ఇది ఈరోజు మనకు సంబంధించినటువంటి MCQs. ఓకే, సరే, మనకి దీంతో 27th జూన్ డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి MCQs కవర్ చేసినట్టే. ఐ హోప్ మన యొక్క కరెంట్ అఫైర్స్ మీకు యూస్ఫుల్ అవుతున్నాయి అనుకుంటున్నాను. వీటి యొక్క PDFs ఎలాగో మన యాప్లో ఉంటుంది, సంతోష్ రావు సార్ క్లాసెస్ అనే యాప్లో. అందులో జూన్కి సంబంధించిన PDF అన్నీ కూడా ఒక కోర్సు లాగా, అలానే రాబోయేటటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ PDFs అన్నీ కూడా డే టు డే అప్డేట్ అవుతుంటాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.